వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి దేవస్థానంలో నిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఐకేపీక్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఎమ్మెల్యే బీర్లయ్య స్వగృహంలో. గండూరి ప్రీతం జోన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి. చౌటుపల్లిలోనే నాగులకుంటను అభివృద్ధి చేసిన అపర భగీరథుడు భూపాల్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాశం పద్మ. గుండాల మండలంలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. నూతనంగా వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి పండుగలు. నూతన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతో అవసరమన్న శ్రీనివాసరావు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం డిమాండ్. నల్గొండ కేంద్రంలో ఘనంగా సత్యసాయి శత జయంతి వేడుకలు. చౌటుపల్లిలో హరిహర అయ్యప్ప స్వామి సన్నిధిలో అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలో నిర్మాణమవుతున్న ప్రెసిడెన్షియల్ సూట్ అతిథి గృహంలను రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మరియు భక్తుల వసతి సదుపాయాలకు సంబంధించి యాదాద్రి కార్యనిర్వహణాధికారి వెంకట్రావు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వారిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలో నిర్మాణమవుతున్న ప్రెసిడెన్షియల్ షూట్ అతిథి గృహంలను రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మరియు భక్తుల వసతి సదుపాయాలకు సంబంధించి యాదాద్రి కార్యనిర్వహణ అధికారి వెంకట్రావు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును అడిగి తెలుసుకున్నారు. దేవస్థానంలో నిర్మాణమవుతున్న ప్రెసిడెంట్ షూట్స్ గురించి ఎస్ వెంకట్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి సదుపాయాలు, అభివృద్ధి పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దేవస్థానమునకు సంబంధించి బకాయిలు పెండింగ్ ఏమి ఉన్నా పూర్తి వివరములతో నివేదిక అందజేయాలని సూచించారు. అదే మాదిరిగా కొండపైన భక్తులు నిద్ర చేయుటకు పూర్తి స్థాయిలో డార్మెంటరీ హాల్ నిర్మాణం మరియు టెంపుల్ సిటీలో దాతల ద్వారా నిర్మాణం చేయబడు అతిథి గృహాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి సోలార్ ద్వారా విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి వెంటనే సమర్పించాలన్నారు. ఇట్టి ప్రణాళికల ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్లి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయించి అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యేటట్లు చూస్తానని తెలియజేశారు. అధిక సంఖ్యలో భక్తులకు అన్నదానం అందించుట కొరకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయుటకై మాస్టరే ప్లాన్ తయారు చేయాలని, దానికి సంబంధించిన విధి విధానాలతో నివేదిక ఇవ్వమని ఆదేశించారు. భక్తులకు సదుపాయాలు కల్పించే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుండి అనుమతులు అవసరం ఉన్న ఎడల ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపి అట్టి ప్రతిపాదనలతో అనుమతులు మంజూరు చేయిస్తామన్నారు.
वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तम् पुरुषेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति। सर యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రంలో ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత ధాన్యం ఉంది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రంలో ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత ధాన్యం ఉంది, కొనుగోలు చేసినంత వరకు ధాన్యం ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశారా, ఎంతమంది రైతులకు డబ్బులు పడ్డాయని అడిగారు. ధాన్యం తేమ శాతం చూశారు. ఈరోజు ఇంకా అగ్రికల్చర్ అధికారి వచ్చి ట్రెడ్ చూడకపోవడంతో ఫోన్ వెంటనే వచ్చి గ్రేడ్ చెక్ చేయాలని, ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేంత వరకు సెలవులు లేవని చెప్పారు. మన ఎన్ని సెంటర్ తక్కువే కదా. జాలి బట్టలే ఇంక మరి ఇక్కడ మన జాలి ప్రాబ్లం కూడా ఉంది సార్. జాలి క్లీనర్ చేయించడం వచ్చింది సార్. ఆయన రాసుకోలే ఈ రైతు ఇవాళ వస్తుండు 10 రూపాయలు చూపించాం. సమస్య ఉంటే ఎవరైనా నెంబర్ ఉందా? మా ఇచ్చారు చూస్తే చాలా తొందరగా, అంతే కదా. మన కలెక్టర్ మాట్లాడతారు, సార్ మాట్లాడతారు. పృథ్వీ గుడ్ ఆఫ్టర్నూన్. రావాలి కదా, నేను చూడలేదట. మా ఇచ్చారు 10 కుప్పలు ఉన్నాయి. రా ఇవాళ. మనకు హాలిడే ఎక్కడిది? ఎక్కడున్నాను? వచ్చేసి 10 కుప్పలు చూడు. మా ఇచ్చారు వచ్చాయి వాళ్ళు చూస్తాడు. రెగ్యులర్ చూడకపోతే మీరు రోజు హెడ్ క్వార్టర్కి ఒకసారి మీరు వచ్చి చూసుకొని మా ఇచ్చారు ఉంది ఏముంది చూసుకొని పోవాలి. గన్ని బ్యాగ్స్ ఏం షార్టేజ్ లేదు కదా అమ్మా. మీరా మన ఎవరు పెద్దగా ఇంకెంత ఉంది మన పొలంలో చూసేది? అంటే మనకు 30% 40% వచ్చిందా? ఎంత ఉంది ఐడియా ఉంటుంది కదా. 50%, ఇంకో 50% ఉంది. ఇది 9వ లారీనే. ఎంతమందికి డబ్బులు పడ్డాయి? 7 లోడ్లకు డబ్బులు పడ్డాయి. నిన్న సిగ్నల్ రాక 8 లోడ్ కొట్టాను సార్. ఇప్పుడు వచ్చిందా? కొట్టిన రైతులను కూడా ఇద్దరు రైతులు. ఈ లోడే ఉంది సార్. ఈ లోడ్ పోగానే ట్యాబ్ ఎంట్రీ చేస్తారా లేదా మిల్లుకు పోయిన తర్వాత చేస్తారా? లారీ పోగానే చేస్తాం సార్. పోగానే చేయాలి, లేకపోతే ఆయన బేరం మొదలు పెడతారు మిల్లర్. లేదు సార్, లారీ పోగానే చేయండి. ట్రక్ షీట్ తెచ్చుకొని కన్సల్ట్ తీసుకొని డబ్బులు. ట్యాబ్ ఎంట్రీ ఇది ఒక్కటే ఉంది మీకైతే. అవును సార్. ఇక రాను వస్తాయి కాబట్టి తొందరగా స్పీడప్ చేయండి. పోయినసారి ఎంత ఎన్ని లారీలు పోయినాయి ఈ సీజన్లో? సార్ ఫస్ట్ టైం
ఫస్ట్ ఇచ్చిరా మొత్తం ఐటీకి 10 ఇచ్చారు సార్. ఇప్పుడు 4 పాత ఇచ్చారు, 6 కొత్త ఇచ్చారు సార్. 10 చేస్తున్నాం సార్. ఇప్పుడు మేము ఒకటి గంధమల్ల ఒకటి ప్రాబ్లం ఉంది సార్. గంధమల్ల మార్నింగ్ వస్తుంది, అది చెక్ చేస్తారు సార్. చేసిన తర్వాత మీకు కాంటాక్ట్ పెడతాం. అమ్మ ఎన్ని లారీలు పోయినాయి చెప్పమ్మా? 9. మరి ఇంకా ఎన్ని ఉన్నాయి? కీప్స్ ఎన్ని ఉన్నాయి? కుప్పలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళు ఇప్పటికీ మ్యాచర్ చూసేటివి 10 ఉన్నాయి సార్. మ్యాచ్ చూసేటివి 10 ఉన్నాయా? అంటే వచ్చి ఎవరు మరి చూడట్లేదా? రెగ్యులర్ రావాలి, మాట్లాడాలి కదా. ఏతో మాట్లాడాలి నెంబర్ కలిసి చాలా మీరు రోజు రావాలి సార్. చెప్పిన లోకల్ హెడ్ క్వార్టర్ కూడా కలెక్టర్. కార్తీక మాసంలో ప్రత్యేకంగా నిర్వహించే హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బీర్లాయలయ స్వగృహం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా జరిగింది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా నిర్వహించే హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బీర్లాయలయ స్వగృహం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ పడిపూజ కార్యక్రమం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ గురుస్వామి చేతుల మీదుగా పడిపూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ధూపం దీపం శరణి భక్తోపచార సత్యోపచార షోడశోపచార పూజా సమర్పయామి. 3 సార్లు ప్రదక్షిణం. ధ్యాని కాని చ పాపాని జన్మ అవని జాని ప్రదక్షిణే ప్రదక్షిణ పదే పదే ప్రవిష్ట పాపనాశాయ ప్రవిష్ట ప్రదక్షిణే ప్రదక్షిణం కరోమి సా. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శబరీశ్వర. నిదానంగా దగ్గర వేయండి. దీపం మీదంతా పడకుండా అలా వేయండి. పైన వేయండి. అది వెరీ గుడ్. రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ. ఓం వాళ్ళ మాతస్వామి ఇక్కడ అమ్మస్వామి.
ధూపం దీపం శరణి ఇక్కడ చూపించాలి, అక్కడ పైన అన్ని దేవుడికి చూపించాలి. ధూపం దీపం జ్యోతి స్వరూప గండూరి ప్రీతం జోనా ఫౌండేషన్ ద్వారా సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కాలేజ్ నందు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న 100 మంది నిరుపేద విద్యార్థులకు ఏకరూప దుస్తులను, ఎగ్జామ్ ప్యాడ్లను ఫౌండేషన్ వ్యవస్థాపకులు గండూరి ప్రకాష్ అందజేశారు. గండూరు ప్రీతం జోన్ ఫౌండేషన్ ద్వారా సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కాలేజ్ నందు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న 100 మంది నిరుపేద విద్యార్థులకు ఏకరూప దుస్తులను, ఎగ్జామ్ ప్యాడ్లను ఫౌండేషన్ వ్యవస్థాపకులు గండూరు ప్రకాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జూనియర్ కాలేజ్లోని పేద విద్యార్థులకు యూనిఫామ్లను, ఎగ్జామ్ ప్యాడ్లను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరు ప్రకాష్ అందజేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ కాలేజీలలో విద్యార్థులే మానసికంగా ధైర్యంగా ఉంటారని, ప్రైవేట్ కాలేజీలో ర్యాంకులు తప్ప వారికి సామాజిక చైతన్యం ఉండదని ఆయన అన్నారు. ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్ యాదయ్య మాట్లాడుతూ తాము కోరిన వెంటనే తమ కాలేజీలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు గండూరు ప్రీతం జోన్ ఫౌండేషన్ ద్వారా గండూరి ప్రకాష్ తన సొంత ఖర్చుతో యూనిఫామ్ క్లాత్ కొని కుట్టించి ఇవ్వడం పట్ల ధన్యవాదములు తెలిపారు. సూర్యాపేటలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, కానీ ప్రహరీ గోడ లేకపోవడం వలన సెంటర్ రావడం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జూనియర్ కాలేజ్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ కౌన్సిలర్ తాహేర్ పాషా, బతుల జానీ, బల్దాస్ జానీ, చక్రహరి నాగరాజు, మోత్కూరి సందీప్, రాచకొండ కృష్ణ, రామ్మూర్తి గౌడ్, కళాశాల డిఐఈఓ భానునాయక్, అధ్యాపకులు వాసు, ప్రసాద్, బషీరున్నిషా, సైదులు, గురువయ్య, నవీన్, చీకూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చౌటుపల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి రోడ్డులో గల నాగులకుంటను అభివృద్ధి చేసిన అపర భగీరథుడు బండారు నరసింహ అన్నారు. చౌటుపల్ సిపిఎం పార్టీ మున్సిపాలిటీ 16వ వార్డు శాఖ ఆధ్వర్యంలో నాగులకుంట వద్ద ఉన్న స్తూపం వద్ద భూపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. చౌటుపల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి రోడ్లో గల నాగులకుంటను అభివృద్ధి చేసిన అపర భగీరథుడు బండారు నరసింహ అన్నారు. చౌటుపల్ సిపిఎం పార్టీ మున్సిపాలిటీ 16వ వార్డు శాఖ ఆధ్వర్యంలో నాగులకుంట వద్ద ఉన్న స్తూపం వద్ద భూపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోషిక కరుణాకర్ విచ్చేసి మాట్లాడుతూ అమరజీవి కందాల రంగారెడ్డి మరణానంతరం చౌటుపల్లో సిపిఎం పార్టీ అభివృద్ధికై ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్న భూపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాల రీత్యా ఉద్యోగానికి వదులుకొని ప్రజాసేవ కోసం సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేసి చౌటుపల్లి గ్రామ పంచాయతీని జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలో తంగడపల్లి రోడ్లో గల చిన్న కుంటను ఊరికి నీటి కరువు రావడంతో అవసరాల రీత్యా నీటి ఎద్దడిని తీర్చడం జరిగిందన్నారు. 16వ వార్డు కాలనీవాసులు భూపాలరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో వెలిగించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు బత్తుల దాసు, బొడ్డురాజు, గోపగోని లక్ష్మణ్, పుష్కాగుల శ్రీనివాస్, ఉష్కాగుల రమేష్, ఎండి కయ్యూం, బత్తుల శంకర్, కల్వకుంట్ల శివ, తూర్పునూరు మల్లేశం, బావన్నపల్లి స్వామి, ప్రసాద్, బాబు, జానీ, యాదయ్య, బతుల రమేష్, మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.
అనేక హామీలతో కేంద్రంలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పషా పద్మ అన్నారు. ఈ నెల 26న ఖమ్మంలో జరిగే సిపిఐ 100వ సంవత్సరాల ఆవిర్భావ వేడుక బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన ప్రచార జాథాలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనేక హామీలతో కేంద్రంలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాషం పద్మ అన్నారు. ఈ నెల 26న ఖమ్మంలో జరిగే సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుక బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన ప్రచార జాతరలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే గ్రామాలలో నూతన పరిశ్రమలు స్థాపించాలని, ఆ పరిశ్రమలలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. సోలార్ విద్యుత్ ద్వారా గోడౌన్స్ ఏర్పాటు చేసి మిర్చి, పత్తి పంటలను ఎక్కువ రోజులు కాపాడుకునే అవకాశం కల్పించాలన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడులుగా కుదించి అమలు చేయడాన్ని కార్మికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ 100 సంవత్సరాల వేడుక బహిరంగ సభకు కార్మికులు, కర్షకులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి డీజీ నరేందర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధూళిపాల ధనంజయ్ నాయుడు, కొప్పు సూర్యనారాయణ, ఉస్తేల సృజన, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, బొమ్మగాని శ్రీనివాస్, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, ఖమ్మంపాటి రాము, చిలకరాజు శ్రీను, మహిళా నాయకురాలు అనంతుల మల్లేశ్వరి, దేవర మల్లేశ్వరి, ఉప్పనూతల కోటమ్మ, దంతాల పద్మరేఖ, దేశగాని హేమలత, దీకొండ శ్రీనివాస్, రేగట్టె లింగయ్య, పెండ్రం కృష్ణ, ఎడెల్లి శ్రీకాంత్, బూర సైదులు, కప్పల రాము, వాడపల్లి వెంకన్నలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఆదేశాల మేరకు గ్రామాలలో ఇందిరా మహిళా శక్తి చీరలను గ్రామ నాయకులు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఆదేశాల మేరకు గ్రామాలలో ఇందిరా మహిళా శక్తి చీరలను గ్రామ నాయకులు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ చీరలను చూసి గ్రామ మహిళలు ఎంతో సంతోషాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మొగిలిపాక రామనర్సయ్య, పాల సంఘం చైర్మన్ మలిపెద్ది సోమిరెడ్డి, వల్లందాస్ ప్రభాకర్, మలిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, దాసరి స్వామి, కారోబార్ గంజి వెంకటేశం, ఇంద్రమ్మ, కమిటీ సభ్యురాలు మలిపెద్ది మంగమ్మ, సంఘంబద్ధం అధ్యక్షురాలు మొగిలిపాక ఆగమ్మ, విబికే హైమావతి, సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.
ఎవరికి పేపర్ ఎవరి దగ్గర పెట్టుకో ఎవరికి అలా పేర్లు ఒక్కసారి మీ మంచిగానే ఉన్నాయి, బరువు బాగానే ఉన్నాయి, అంచు మంచిగానే ఉంది, పట్టు చీరలే వచ్చినాయి కానీ మంచిగానే ఉన్నాయి. పట్టుల కాను కానీ మహిళలకు ఇచ్చింది చీరలు మంచిగానే ఉన్నాయి, అంత చీరలు వచ్చినాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం సాయిదుర్గ నగర్ ఎర్రనాము కాలనీ ఎంట్రన్స్ దగ్గర శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి నూతనంగా వెలిసిన దేవాలయాలలో 8వ తేదీ 1వ నెల 2026 గురువారం నాడు నాగప్రతిష్ఠ కలదు మరియు బోనాల పండుగ కూడా కలదు. అట్టి పోస్టర్ పత్రికను వేద పండితులచే ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం సాయి దుర్గా నగర్ ఎర్రనాము కాలనీ ఎంట్రన్స్ దగ్గర శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి నూతనంగా వెలిసిన దేవాలయంలో తేదీ 8/1/2026 గురువారం నాడు నాగప్రతిష్ఠ కలదు మరియు బోనాల పండుగ కలదు. అట్టి పోస్టర్ పత్రికను వేద పండితులచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2026 జనవరి 6, 7, 8 తేదీలలో గణపతి పూజ, కలశ ఆరాధన, కలశ ఉద్వాసన, పూర్ణాహుతి, చివరి 3వ రోజు గురువారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులై ఇట్టి బోనాలను జయప్రదం చేయవలసిందిగా కోరారు. అదేవిధంగా దేవాలయ నిర్మాణం కొరకు ధన వస్తు రూపేణ ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు కొండారపు బ్రదర్స్ భక్తులు పాల్గొన్నారు.
8వ తారీఖు జనవరి 2026న లాస్ట్ రోజున నాగప్రతిష్టతో పాటు భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కనుక అధిక సంఖ్యలో బోనాలతో వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుతూ అత్యధికంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. దామర్చెల్ల ఎర్రనాం కాలనీలో నూతనంగా వెలిసిన పోలేరు ముత్యాలమ్మ, మైసమ్మ మరియు ముత్యాలమ్మ తల్లి ఆలయాల దగ్గర జనవరి 6, 7, 8వ తారీఖున నాగప్రతిష్ఠ చేయాలని చెప్పి ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించారు. కావున ఈ కార్యక్రమము 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు గణపతి పూజ, కలశారాధన మరియు అగ్ని ప్రతిష్ఠ, అలాగే సాయంత్రము సర్పహోమ కార్యక్రమం ఉంటుంది. అలాగే 2వ రోజు 7వ తారీఖు కలశారాధన మరియు రాజ్యశ్యామల హోమము మరియు గణపతి హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 3వ రోజున 8వ తారీఖున కలశ ఉద్వాసన, మహాపూర్ణాహుతి, అలాగే మధ్యాహ్నం 12:55 నాగప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. తదనంతరము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు 6, 7, 8వ తారీఖున నాగప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దామర్చెల్ల మరియు పరిసర ప్రాంతాల్లో భక్తులు అధికంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే భక్తులు ఎవరైనా ఈ కార్యక్రమానికి సహకరించాలనుకుంటే ధన రూపేణ, వస్తు రూపేణ ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు. మరిన్ని వివరాలకు కమిటీ అయిన ఈ కొండారపు బ్రదర్స్ వారిని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. దామర్చెల్ల మండల కేంద్రంలో సాయిదుర్గా నగర్ ఎర్నాం ఎంట్రన్స్లో నూతనంగా వెలిసినటువంటి పోలేరు ముత్యాలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, అదేవిధంగా మైసమ్మ తల్లి దేవాలయాల నిర్మాణం చేయడం జరిగింది. జనవరి 6, 7, 8 తారీఖుల్లో ధనుర్మాస నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఈ కార్యక్రమంలో అందరు భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయ కాంప్లెక్స్ సమావేశాలు కీలకమని గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులతో నూతన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతో అవసరమని ముస్టిపల్లి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయ కాంప్లెక్స్ సమావేశాలు కీలకమని గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులలో నూతన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతో అవసరమని ముస్టిపల్లి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలుగు భాషా పండితుల కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి మరియు గట్టుపల్లి మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల తెలుగు భాషా పండితులు కాంప్లెక్స్ సమావేశాలు తమ పాఠశాలలో ఏర్పాటు చేయడం సంతోషదగ్గ విషయమని ఆయన అన్నారు. పాఠశాల వాతావరణం అంతా కవులు, కళాకారులు, రచయితల సమ్మేళనంగా కనపడుతుందని, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాలకు వచ్చినప్పుడు విద్యార్థులతో కొత్తదనం కనబడుతుందన్నారు. ఉపాధ్యాయులు అననిత్యం కొత్త కొత్త విషయాలను తెలుసుకొని విద్యార్థులకు బోధన, అభ్యాసనలో నూతన విషయాలను తెలియపరుస్తూ తెలుగు భాష పట్ల అవగాహన కల్పిస్తున్న తీరును ఆయన కొనియాడారు.
అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల పట్ల విద్యార్థులకు అభివృద్ధి కలిగించే తెలుగు ఉపాధ్యాయులేనని, విద్యార్థి జీవితంలో స్థిరస్థాయిగా నిలిచేది తెలుగు ఉపాధ్యాయులు ఉండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్గా బిరుదోజు దామోదరాచారి, కత్తి కృష్ణారెడ్డి, తెలుగు భాషా పండితులు తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ సమావేశాన్ని ప్రారంభించుకోవడానికి మరి గౌరవ హెడ్ మాస్టర్ ప్రారంభించాల్సిందిగా కోరుతూ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ రండి సార్. నాంపల్లి, చింతపల్లి, గట్టుప్పల్ మండలాల తెలుగు ఉపాధ్యాయుల సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ ప్రధానోపాధ్యాయులను మేము కోరుతున్నాం సార్. ఈ కార్యక్రమం కంటే ముందుగానే ఇక్కడ అందరు తెలుగు కవులు, తెలుగు పండితులు మనం ముందుగానే మరి అందశ్రీ తెలంగాణ సాంగ్ రచయిత, దాన్ని మన తెలంగాణ జాతీయ గేయంగా ప్రకటించారు. మరి అంత గొప్ప కవి, సహజ కవి, అనియత విద్య ద్వారా, అనియత విద్య కూడా కాదు, పాఠశాలకు వెళ్లకుండా సహజత్వం కలిగినటువంటి గొప్ప కవి. అలాంటి వారు సడన్గా మన నుండి దూరం అయ్యారు. కావున తెలంగాణ ఒక కవిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. అలాంటి కవి మరణానికి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనవంతుగా మనం కూడా మరి ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా సార్ అనేటువంటిది పాడి మనకు వినిపిస్తారని ఆశిస్తున్నాం. మిగతా వాళ్ళకు కూడా చక్కని ఆలోచనలు వస్తాయని నా బలమైన నమ్మకం. ఎందుకంటే ఒక హెడ్ మాస్టర్ బాగాలేకపోతే పాఠశాల అంతా కూడా గతిరవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే హెడ్ మాస్టర్ ఎప్పుడైతే క్రమశిక్షణకు ముందుగా వచ్చి టైం వరకు ఉండి మంచి పరిపాలనా దక్షత ఉన్నట్టయితే ఆ పాఠశాల ఎప్పుడైనా బాగానే ఉంటుంది. అది సార్ చెప్పిన సూచనలు మనకు చాలా జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి మాటలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ప్రార్థన తర్వాత, సార్ తర్వాత మనకి గ్రంథాలయాల నిర్వహణ, గ్రంథాలయాల కమిటీలు, బాలల కమిటీలు, పోస్టర్ అనేటువంటి అంశాల మీద మనకు ఈ సెషన్లో ఉంది. కాబట్టి మనం, నేను చెప్పడం కాదు, మీకు తెలిసినంతలో మీ పాఠశాలలో గ్రంథాలయ నిర్వహణ ఎలా ఉంది, దాంట్లో యొక్క పనితీరు ఎట్లా ఉంది, ఆ ఉపయోగాలు ఎట్లా ఉన్నాయి, ఆ గ్రంథాలయంలో ఉండే పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా మనం గ్రంథాలయాల నిర్వహణ సరిగ్గా ఉండాలంటే విద్యార్థులు బాగా గ్రంథాలయానికి అట్రాక్ట్ కావాలంటే, వాళ్ళ యొక్క పఠన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఎలాంటి తోడ్పాటును అందియాలి, గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు
ఉంచితే బాగుంటుంది, ఉపాధ్యాయుడు ఎలా ప్రతిస్పందించాలి, పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి దాని మీద మీ అనుభవాలను ఒకసారి పంచుకుంటే, ఇక్కడ ఏం లేదు, ఎవరు చెప్పేది ఏం లేదు, మన అనుభవాల్ని మనం పంచుకోవడం ద్వారా, కొత్త కొత్త పద్ధతులు నేర్చుకోవడం ద్వారా మనం అవుట్పుట్స్ ఎలా సాధించాలి ప్రతి దాంట్లో అనేది బాగా మనం తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశంలు డిమాండ్ చేశారు. సోమవారం రోజు స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరిలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశంలు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరిలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేసి 4 లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, వాటి అమలు కోసం నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేసిందని, వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 300 లోపు కార్మికులు పనిచేసే పరిశ్రమలను యాజమాన్యాలు ఏ విధమైన అనుమతులు లేకుండా నష్టాలు వస్తున్నాయనే పేరుతో మూసివేసే అధికారం యాజమాన్యాలకు కట్టబెట్టారని, పరిశ్రమలలో పర్యవేక్షణ చేసే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లను తొలగించి వారి స్థానంలో ఫెసిలిటేటర్లను తీసుకువచ్చారని, మరోవైపు పరిశ్రమలలో సంవత్సరాల తరబడి పనిచేసే వారికి పర్మనెంట్ చేసే విధానం ఎత్తివేశారని, వారి స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీని తీసుకువచ్చి కార్మికులకు పని భద్రత లేకుండా చేశారని విమర్శించారు. కార్మిక హక్కులను కాపాడడం కోసం లేబర్ హోల్డ్లను వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, కోశాధికారి ఎండి పాషా, జిల్లా ఉపాధ్యక్షులు దూనూరి నర్సిరెడ్డి, మాయా కృష్ణ, సుబ్బూరు సత్యనారాయణ, నకరేకంటి రాము, జిల్లా సహాయ కార్యదర్శులు గొరిగె సోములు, తురకపల్లి సురేందర్, సిలివేరు రామకుమారి, పైల గణపతిరెడ్డి, పొట్ట యాదమ్మ, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రేపు నవంబర్ 26న జరిగే ఈ లేబర్ కోడ్ల రద్దుకు వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని చెప్పి సత్యసాయి శత జయంతి వేడుకలను నల్గొండ కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో గల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం నగర సంకీర్తన, స్థానిక సత్య సాయి మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సత్యసాయి శత జయంతి వేడుకలను నల్గొండ కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో గల భగవాన్ శ్రీ సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం నగర సంకీర్తన, స్థానిక సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు, కాలనీవాసులకు అన్నదానం చేపట్టారు. సాయంత్రం జన్మదినం సందర్భంగా శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో చిన్నపిల్లల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశ్వ
పట్టుకోండి, ఒక్క నిలబడండి, సార్ ఒకసారి ఇట్లా ప్రజ్వలన చేస్తున్నారు సార్ నిలబడితే కొంచెం సత్యబాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలు మా నల్గొండలో ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవం 5 ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిన్న పల్లకి సేవ, అదేవిధంగా ఈరోజు నగర సంకీర్తన, సుప్రభాతం, నగర సంకీర్తన, తదనంతరము పాదాభిషేకము, తదనంతరము పుట్టుబద్మే పండుగన నిరుపేదలకు బెడ్షీట్లు 100 బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం లెప్రసీ కాలనీ తుప్పలపల్లి రోడ్డులోని లెప్రసీ కాలనీ నందు, పానగల్ రోడ్డులోని లెప్రసీ కాలనీ నందుకు 200 మందికి నారాయణ సేవ అంటే అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే మా దాంట్లో ఎలా ఉంటుందంటే మేమే
చౌటుపల్లిలో గల శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్యాన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చౌటుపల్లిలో గల శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్యాన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. 15వ రోజు చెరకు అశోక్ గౌడ్ సంతోష దంపతులు, వారి కుమారులు చైతన్య గౌడ్, రామ్ చరణ్ గౌడ్ మరియు వరద హనుమాన్ దీపిక, కూతురు సాయి చంద్రిక, కుమారుడు శశిధర్ ఆధ్వర్యంలో సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని వారి అదృష్టంగా భావించారు. వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అయ్యప్ప స్వామి ప్రసాదించాలని మనసారా అయ్యప్ప స్వామి మాలదారులు మరియు శివదీక్ష మాలదారులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్న సంతర్పణ నిర్వాహకులు తూర్పునూరి నరసింహ గౌడ్, సన్నిధానం గురుస్వామి చెరకు అశోక్ గౌడ్, కల్లెం నాగరాజు గౌడ్, వరగంటి వెంకటేష్ గౌడ్, మారగోని గణేష్ గౌడ్, స్వాములు పోల్దాస్ రాజు, చెరకు రాము, దాసర మురళీస్వామి, చెవగోని గణేష్, మార్గం శేఖర్, బందారపు శివగౌడ్, పుష్కాగుల శ్రీశైలం, అందోజు సన్నిచారి, బొడిగె భానుగౌడ్, చెరకు చైతన్య, చందుగౌడ్, తూర్పునూరి సాయి, సాయిల్ గౌడ్, శివప్రసాద్ గౌడ్, కళ్యాణ్ స్వామి మరియు ఆలయం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పడిగడోజు సంతోష్ కుమార్ శాస్త్రి, ఆలయం కమిటీ మెంబర్స్, చౌటుపల్ మున్సిపాలిటీ పరిసర సీరియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర స్వామి ఈరోజు అన్నదాన ప్రభులు చెరుకు అశోక్ గౌడు వాళ్ళ దంపతులు, వాళ్ళ సతీమణి సంతోష దంపతులు స్వామివారికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సందర్భం ఏంటంటే స్వామి వాళ్ళది ఈరోజు పెళ్లి రోజు కాబట్టి స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్వామి. అదేవిధంగా మరొకరు వరద హనుమాన్ దీపిక దంపతులు వాళ్ళ సాయి చంద్రిక శశిధర్ వారి పుట్టినరోజు సందర్భంగా స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్వామి. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి కృప ఎల్లవేళ ఉండాలని కోరుతున్నారు స్వామి. హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి దేవస్థానంలో నిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఐకేపీక్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఎమ్మెల్యే బీర్లయ్య స్వగృహంలో.
గండూరి ప్రీతం జోన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి. చౌటుపల్లిలోనే నాగులకుంటను అభివృద్ధి చేసిన అపర భగీరథుడు భూపాల్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాశం పద్మ. గుండాల మండలంలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. నూతనంగా వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి పండుగలు. నూతన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతో అవసరమన్న శ్రీనివాసరావు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం డిమాండ్. నల్గొండ కేంద్రంలో ఘనంగా సత్యసాయి శత జయంతి వేడుకలు. చౌటుపల్లిలో హరిహర అయ్యప్ప స్వామి సన్నిధిలో అన్నదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.